ఒక గంటలో చేసిన వంటకాలు ఇంకెవరికి సాధ్యం? మా ఆడవాళ్ళకి తప్ప. అందుకనే మాకు మేమే చెప్పుకోవాలి జోహార్లు. సో, హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. వంటలు మాత్రమే కదా అంతకు మించి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరెంత బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో, నేను లేవడం అయితే ఉదయం 5:30కి అయితే లేచాను. కాకపోతే కాస్త వాకిలి ఊడ్చుకొని, ముగ్గు పెట్టుకొని, నేను ఫ్రెష్ అయ్యేసరికి ఈ విధంగా అయిపోయింది. చూసారా ఎంత వెలుతురైతే వచ్చేసింది. ఆల్మోస్ట్ 6 అయిపోయిందనమాట. చూడండి ఇలా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా ఆఫ్ చేయలేదు. సో, అంత వెలుతురు వచ్చేసింది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మొక్కలకి నీళ్లు పోస్తున్నా, గోడ మీద మొక్కలు ఉన్నాయని. చూసారా ఇందాకడ? సో, కనిపించినా కనిపించకపోయినా ఏదో అలా వారంలో 2 సార్లు అట్లా వేస్తూ ఉంటాను ఇంటి ముందు ముగ్గు. సో, ఇక చెప్పాను కదా, గంటలో వంటలు అని మొదలు పెట్టేస్తున్నాను అనమాట. యుద్ధానికి సిద్ధమైపోయాను. సో, నేననే కాదు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళే చేసుకునేవాళ్ళు, పాపం ఏ సపోర్టు లేకుండా వాళ్ళే పిల్లల్ని రెడీ చేసుకొని, అన్ని వంటలు చేసుకొని, అన్నీ చేసుకునేవాళ్ళు, నాలాంటి వాళ్ళు, ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి అనమాట. సో, అంతకుముందు వీడియోలో చూపించాను కదా, చిన్న చట్టి అనమాట, పిల్లల కోసం రైస్ పెడతాను దానిలోనే. సో, అందుకే రైస్ అయితే పెట్టేశాను. అన్నాను కదా యుద్ధానికి సిద్ధమయ్యాను అని చెప్పేసి. అదే పిల్లలు వెళ్ళే వరకు హడావిడి హడావిడి హడావిడి, అటు పరుగు ఇటు పరుగు అన్నట్టు ఉంటుంది అనమాట. సో, అంత టైం మరి అలా ఉండాలి అంటే కాస్త కడుపులోకి టీ అనేది పడాలి కదా, అందుకోసమే టీ పెడుతున్నాను అనమాట. గంటలో ఇన్ని వంటకాలు ఎలా చేశాను అంటే, ఏ మాత్రం గంటలో కొద్దిగా కూడా స్టవ్ ఆఫ్ చేయను. ఒకటైన తర్వాత ఒకటి, ఒకటైన తర్వాత ఒకటి పెట్టేస్తా. నేను మెయిన్గా ముందు లేవడమే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసి వాటర్లో వేసేస్తానమాట. నేను కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అది కరుగుతుంది. తర్వాత అలా టీ పెట్టేసుకుంటా. ఒక స్టవ్ మీద రైస్, ఒక స్టవ్ మీద టీ ఉన్నాయి కదా. ఇక టీ కాగే లోపల ఇడ్లీ పాత్రలోకి పిండి అయితే వేసేస్తున్నా. రెడీగా పెట్టుకుంటే టీ కాగేసరికి ఈ పాత్రని తీసుకెళ్ళి దాని మీద పెట్టేయచ్చు అనమాట, టీ తీసేసి. సో, అది చేస్తున్నా అక్కడ. ఇడ్లీ పాత్రలోకి పిండి వేయడం అనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. దానికి ప్లేట్స్‌కి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్‌ని 2 ప్లేట్లు వేసుకున్నా, 3 ప్లేట్లు వేసుకున్నా ఈక్వల్‌గా పెట్టకూడదు. ఈక్వల్ పొజిషన్‌లో పెట్టకూడదు. కొంచెం అపోజిట్ పొజిషన్‌లో పెట్టాలన్నమాట. అప్పుడే పొంగదు. కింద వాటర్ పోస్తాం కదా, అది. సో, మూత అయితే పెట్టేశాను. గట్టిగా పెట్టేశాను. ఆల్మోస్ట్ రైస్ కూడా పొంగొచ్చేసింది. టీ ఫినిష్ అయిపోయిందనమాట. కాగిపోయింది చక్కగా. ఇక ఆ టీని పక్కకి తీసేసాను. రెడీగా పెట్టుకున్న ఇడ్లీ పాత్రని స్టవ్ మీదకి ఎక్కించేసాను. అది. ఇక ఇప్పుడు చక్కగా కప్పులోకి టీని పోసుకొని ఆస్వాదిస్తాను ఆ టీని. చక్కగా బయటికెళ్ళి, ఎర్లీ మార్నింగ్ 6 కదా, చక్కగా ఉంటుంది బయట అనమాట ఇప్పుడు వాతావరణం. సో, చక్కగా బయట కూర్చొని అలాగా ఒక్కొక్క సిప్ టీని ఆస్వాదిస్తే భలే ఉంటుంది. టీ అయితే తాగడం అయిపోయింది. తాగేసి వచ్చి చూస్తే రైస్ ఆ విధంగా దగ్గర పడుతుందనమాట. ఈలోపు ఏం చేసేసానంటే కందిపప్పు వేసి కడిగేసి వాటర్ పోసేసి ఉంచేసాననమాట. రైస్ దగ్గర పడుతుంది కదా, అది ఇంక అయిపోయింది అనుకునే టైంకి చక్కగా ఆ కుక్కర్ కూడా స్టవ్ మీదకి పెట్టేయచ్చు. సో, అందుకే ఇవాళ మన వ్లాగ్‌లో ఏంటి అంటే, అద్భుతమైన ఒక వంటకం అనమాట. టేస్టీ రెసిపీ పప్పు టమాటా. ఏంటి పప్పు టమాటా కూడా అద్భుతమైన వంటకమా అనుకుంటున్నారా? దీనిలో కూడా కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయ్యామంటే టేస్ట్ మరి అద్భుతంగానే ఉంటుంది. చూడండి మరి నేను చేసే విధానం ఎలా ఉందో. సో, పప్పునైతే కడిగేసాను, వాటర్ పోసుకున్నాను, పెట్టుకున్నాను. ఇక టమాటాలని కూడా కడిగేసి కట్ చేసి వేస్తున్నాను. ఎక్కడా కూడా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు అలా ఉండడం అనేది అసలు జరగనే జరగదనమాట. ఆ స్టవ్ గంట సేపు మండుతూనే ఉంటదనమాట. ఫటాఫట్ ఫటాఫట్ ఒకటి అవ్వడం, దించడం, ఇంకోటి పెట్టేయడం. అది అవుతుంది, దగ్గరికి అవుతుంది అనగా ఇంకో దాన్ని రెడీగా పెట్టుకోవడం. అలా చేస్తేనే చక్కగా ఫటాఫట్ మనం చేసుకోగలుగుతాం అనమాట. గంటలో ఏంటి, 2 గంటల్లో చాలామందికి వంట చేసి పెట్టేయవచ్చు.
చూస్తున్నారు కదా, టమాటాలు కట్ చేసేసాను. ఇక దానిలోనే పసుపు వేసేసాను. అలాగే కారం కూడా వేసేస్తాను. ఉప్పు మాత్రం వేయను. ఎందుకంటే ఉప్పు వేసానంటే అది సరిగ్గా ఉడకదనమాట. సో, ఉప్పు వేసుకోకూడదు. పసుపు, కారం అలాగే కొద్దిగా నూనె చుక్కలు వేయాలి. వేసేసి పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందనమాట. పప్పు ఉడుకుతున్నప్పుడే చక్కగా పసుపు, కారం కలుస్తాయి కదా, టేస్ట్ బాగుంటుందన్నమాట. పప్పు ఉత్తగా ఉడికేదానికంటే పసుపు, కారంతో కలిపి ఉడికిన పప్పు టేస్ట్ వేరుగా ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి మీరు కూడా. సో అది దగ్గరగా చూపిస్తున్నా, అలా ఉందన్నమాట. రైస్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అయిపోయింది రైస్ కూడా. అదిగోండి చక్కగా ఎగిరిపోయిందనమాట. ఇంకేముంది, ఇంక దించేసేయచ్చు. దీన్ని దించేసి రైస్ కుక్కర్ పెట్టేయచ్చు, అదే పప్పు కుక్కర్ పెట్టేయచ్చు. దించేస్తున్నాను, కుక్కర్ కూడా పెట్టేస్తాను. చక్కగా ఇలా చకచకా పనులు చేసుకుంటే భలే ఉంటుందిలేండి. చక్కగా ఒకలాంటి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. కానీ బాగోదు చూడండి, ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగోనప్పుడు చుక్కలు కనిపిస్తాయి, మామూలుగా ఉండదనమాట. ఎందుకంటే ఒకరికొకరు తోడుగా ఎవరైనా ఉంటే కనుక అది వేరే ఉంటుంది. ఎవరూ లేనప్పుడు చచ్చినట్టు చేసుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడు అనిపిస్తుంది ఏం జీవితంరా బాబు అని. అదనమాట. ఇక పప్పు కూడా పొయ్యి మీద పెట్టేశాను కదా, ఇడ్లీ ఉడుకుతుంది ఇంకా. సో ఇడ్లీలు కాబట్టి దానిలోకి చట్నీకి కొబ్బరిని తీస్తున్నా. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కనుక సేమ్ నాలాంటి సిచ్యువేషనే అయితే, పెద్దవాళ్ళు ఎవరు లేక వాళ్ళంతటి వాళ్ళన్నీ చేసుకునే వాళ్ళైతే కాస్త మీరు ఎలా చేస్తారు, మీ డైలీ రొటీన్ ఏ విధంగా గడుస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా. ఇక ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఆ పాత్ర దించేసాను, దించేసి పాలు పెట్టాను. అదిగోండి పిల్లలకి పాలు కూడా పెట్టేస్తున్నాను. ఇది విజిల్ అయితే వచ్చేసింది. 3 విజిల్స్ రానిచ్చాను. 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది పప్పు. 3 విజిల్స్ వచ్చాయన్నమాట. ఇక దాన్ని కూడా పక్కకు తీసేస్తున్నా. చట్నీ కోసం అయితే కొబ్బరి తీసి పెట్టుకున్నాను కదా, మరి దానికి తాలింపు అలాగే పచ్చిమిర్చి వేయించుకోవాలి కాబట్టి ప్యాన్ పెట్టేసుకున్నా. ఇక్కడ ఏంటంటే నేను యూస్ చేసే టెక్నిక్, పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించి మళ్ళీ తాలింపు ఒకసారి పెట్టననమాట. పచ్చిమిరపకాయలు వేసేసి తడిగా ఉంటాయి కదా, కడిగిన పచ్చిమిరపకాయలు కదా, వాటిని కాస్త వేడి చేసి తర్వాత ఆయిల్ వేసి ఆ తర్వాత దినుసులు, తాలింపుకి కావాల్సిన దినుసులన్నీ వేసేసుకొని అప్పుడు పచ్చిమిరపకాయలని ఏరుకుని జార్లో వేసుకుంటానమాట చట్నీ కోసం. ఆ తాలింపు అలా వదిలేసి చట్నీ అయిపోయిన తర్వాత తాలింపుని చట్నీలో కలుపుతాను. అది చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట, టైం సేవింగ్ టెక్నిక్స్. నచ్చితే ఫాలో అవ్వండి మీరు కూడా. నా వరకు నేనైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే, అబ్బా! నేను ఒక్కదాన్నేగా చేసేది. అయ్యా! ఏం చేస్తాంలే, మళ్ళీ నీరసం వస్తది. ఆ పని చేసి, ఈ పని చేసి పని ఎక్కువైపోద్ది అని ఏ మాత్రం ఎక్కడ కూడా దేన్ని కూడా స్కిప్ చేయనండి. ప్రతీదీ చేసి పెట్టేందుకే ప్రయత్నం చేస్తాననమాట. సో, బావుంటే నేనే చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. బాగోలేదు అంటే చాలా కష్టమైపోద్ది ప్రాబ్లమ్. సో, అందుకే చెప్పేదేంటంటే మీ అందరికీ, మన ఆడవాళ్ళకి ఆరోగ్యం చాలా ముఖ్యం అనమాట. ముందు మనం బావుండాలి. మనం బావుంటేనే మన కుటుంబం బావుంటుందనమాట. సో, అది మనం లేవలేకపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ఖర్చు కూడా అంతే ఉంటుంది. లెగలేకపోయామంటే గనక, లెగిస్తే అన్నీ చేసి పెట్టేయగలుగుతాం. లెగలేకపోతే అన్నీ బయట నుంచి తెచ్చుకోవాలిక. ఖర్చే కదా అది. సో, అది పేరెంట్స్‌తో ఉండేటట్టయితే అది వేరేగా ఉంటుంది. ఏంటంటే ఒకళ్ళు లేచినా, లేవకపోయినా ఇంకొకళ్ళు సహకరిస్తారు. ఒకరికొకరు అన్నట్టు తోడుగా ఉంటారు. అది వేరుగా ఉంటుంది కదా, ఎంతైనా. చాలా ఆ లైఫ్‌కి, ఈ లైఫ్‌కి చాలా వేరియేషన్ ఉంటుందనమాట. సో, అన్ని రకాలుగా బావుంటేనే లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. అందులో ఏదైనా కూడా అబ్బా! అనిపిస్తది. అది కాస్త వేగిపోయాయన్నమాట. వేయి చూసారా? వేగుతున్నాయి. ఆ పాలు కూడా కాగిపోయినాయి. వాటర్ పెట్టేసాను. హాట్ వాటర్ పెట్టేసాను. పాలు కాగడమే తీసేసి హాట్ వాటర్ పెట్టేసాను. ఇదైతే తాలింపు అయితే చక్కగా వేగిపోయింది. చెప్పాను కదా ముందుగా. అదంతా కూడా పచ్చిమిర్చి అంతా తీసేస్తున్నాననమాట. ఇక అది తాలింపు కోసం. ఇది మిక్సీ పట్టేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోద్ది. అప్పుడు ఆ తాలింపు కలుపుతా. ఈలోపు పప్పు ఉడికిపోయి ఉంది కదా, స్టవ్ ఇంకా ఆఫ్ చేయకుండా పప్పుని తాలింపు పెట్టేసుకోవచ్చు.
చక్కగా తాలింపు వేసేటప్పుడు కూడా చక్కగా నూనె ఎక్కువ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసాను, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసాను, పొట్టు మినపప్పు వేసాను, జీలకర్ర, అలాగే ఆవాలు, కరివేపాకు కూడా వేసేసాను. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాను నేను. ఇక కొత్తిమీర. ఈ తాలింపులో పొట్టు మినపప్పు, కొత్తిమీర చాలా టేస్ట్ని ఇస్తాయి అన్నమాట పప్పుకి. సో బాగా వేగాలి, వేయించాలి. ఇంక టైం ఉందిగా, సిమ్లో పెట్టాను కాబట్టి టైం ఉంది కాబట్టి, పప్పు ఉడికిపోయింది కాబట్టి దాన్ని మెత్తగా మెదిపేసుకోవాలి. ఆ పని అయితే చేస్తున్నా. ఆల్రెడీ మెత్తగానే ఉడికింది, ఇంకాస్త మెత్తగా చేశాను. చేసి ఈలోపు తాలింపు కూడా వేగిపోయింది, వేసేసాను పప్పుని. కొంచెం వాటర్ పోసి వేసాననమాట. ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత వెంటనే కట్టేస్తారు చాలామంది, అట్లా కట్టొద్దు. కొద్దిసేపు అలానే స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనం పొద్దున్న చేసుకున్న పప్పు మధ్యాహ్నానికి గట్టిగా అయిపోతుంది అనమాట, ఉడకబెట్టకపోతే. ఈ విధంగా ఉడకబెట్టాము అంటే కనుక పొద్దున్న ఏ విధంగా అయితే ఉందో, ఎంత కన్సిస్టెన్సీలో ఉందో అదే మాదిరిగా ఉంటుంది సాయంత్రం వరకు కూడా, నైట్ తినే వరకు కూడా. అది టెక్నిక్. కొద్దిసేపు ఉడకబెట్టాలన్నమాట, సరిపడగా. చక్కగా పలచగానే చేసుకోవాలి కొంచెం. చూసారా కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో. అది టమాటాలు కూడా చక్కగా తొక్కలే మిగిలాయి చూడండి, అంత బాగా ఉడికిపోయిందనమాట. ఉప్పు తర్వాత కలిపాను, నేను మెదిపేటప్పుడు కలిపాను ఉప్పు. సో టేస్టీ పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది, టమాటా పప్పు. ఆల్మోస్ట్ నా వంటలన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. వంటలు చేసుకుంటూనే పిల్లల్ని కూడా ఒక అడుగు చూసుకుంటూ ఉన్నాను అనమాట. వాళ్ళు ఆడుకుంటున్నారు, కాసేపు లోపలికి వచ్చి చదువుకోవడం అట్లా చేస్తూ ఉన్నారనమాట. వీటితో పాటు వాళ్ళని కూడా చూసుకుంటున్నా. చూసారా టైం 7:15, 6కి స్టార్ట్ చేస్తే 7:15కి కంప్లీట్ అయిపోయినాయి చూడండి. పాలు, అన్నం, ఇడ్లీలు, పప్పు, వేడి నీళ్ళు, చట్నీ, ఒక గంటలు అన్నీ ఫినిష్. సో వీడియోస్ని చూడండి, లైక్ చేయండి నచ్చితే. నా వీడియోస్ కనుక మీకు మంచిగా నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వంటకాలతోటి, మంచి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.